అనవసరమైనవి, తక్కువ ప్రయారిటీ ఉన్నవి ఏంటి అసలు ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే, ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. మన జీవితంలో అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. దాన్నే తలుచుకుంటూ విపరీతంగా టైం వేస్ట్ చేయటం. దాన్నే పెట్టుకుని మనసులో దాని మీద ఆలోచిస్తూ, దాని మీద ఎక్కువ సేపు, ఎక్కువ గంటలు వేస్ట్ చేయటం. ఇది అనవసరం అన్నమాట. అదే విధంగా కొన్నిసార్లు మనం మార్చలేనివి కొన్ని ఉంటాయి మన లైఫ్‌లో. అంటే మనం దాని మీద థింక్ చేసినా, దాని మీద ఎక్కువగా మనసు పెట్టినా, మనం దాన్ని చేంజ్ చేయలేమనమాట. అది కూడా మనకు నష్టమే. దాని గురించి కూర్చొని ఆలోచించి, అయ్యో! ఇలా జరిగింది, జరిగింది, జరిగిందని. అదే కాకుండా అనవసరంగా ఎక్కువ టైం ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ వీటన్నిటికి ఎక్కువ టైం ఇవ్వటం. చాలామంది ఎంజాయ్‌మెంట్ అనుకుంటే పని ఆపేసి బయటికెళ్ళిపోయి గంటలు, గంటలు, రోజులు, రోజులు పెట్టేస్తే అది ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు. ఎంజాయ్‌మెంట్ అంటే మన పనిలో మనకొచ్చే హ్యాపీనెస్ ఎక్కువ ఎంజాయ్‌మెంట్. మూడోది కష్టే ఫలి అంటా ఉంటారు. పాత రోజుల్లో సామెత అది. ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలి అని. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఏ పని చేసినా, మనం ఒక రిక్షా పుల్ చేసినా, ఆటో నడిపినా, కూరగాయలు అమ్మినా, కలెక్టర్ ఉద్యోగం చేసినా, ప్రైమ్ మినిస్టర్ జాబ్ చేసినా, ఏది చేసినా అందరికి 24 గంటల టైము ఒకటే కష్టం. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ కాదు. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు. నేను 20 గంటలు పని చేశానని కాదు. నువ్వు రోజుకి 10 గంటలు పని చేసినా ఎంత స్మార్ట్‌గా ఆలోచించావు. అంటే రొటీన్ వర్క్స్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎలా చేయగలిగావు? ఎలా అందరిని మెప్పించగలిగావు? ఎలా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలిగావు ఫాస్ట్‌గా? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.